ఇంత చక్కటి దీపం పెట్టుకొని స్వామివారి కళ్ళల్లోకి చూస్తే, ఆ స్వామివారే మనకి ఈ దీపం రూపంలో దిగి వచ్చారా అన్నట్టుగా ఉంటుందండి. మనం చక్కగా అలంకరించుకోవాలి పిండి దీపారాధన మాత్రం. పిండి దీపారాధన చేసినప్పుడు మనం మనసుతో చేసుకొని, తప్పకుండా మన కోరికలైతే స్వామివారికి చెప్తామండి. ఇలా దీపాల కాంతుల్లో స్వామివారిని చూడాలండి. దీపాలు అంటే మనకు లైట్లుంటాయి కదా! మందిరంలో కానీ, పూజా గదిలో కానీ అవి తీసేసి ఇలా దీపాల కాంతుల్లోనే స్వామివారిని మనం పూజంతా అయిపోయిన తర్వాత దర్శనం చేసుకోవాలండి. మీ దగ్గర తులసి ఉంటే మాత్రం తప్పకుండా ఎక్కువ మాల కట్టి పెట్టండి. నిజంగా నాకలాంటి అదృష్టం ఎప్పుడిస్తారో తెలియదు స్వామివారు. ఇలా నైవేద్యాలన్నీ చక్కగా పెట్టుకుంటాం కదండీ! అవన్నీ తీసి మనం వెంటనే తినేసేయాలండి. ఉంచకూడదు. నైవేద్యాల్ని మాత్రం ఒక గంట కానీ అలా కొంచెం దీపాలు కొండెక్కిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ముందే ఉన్న మనం పూజంతా అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చండి. ఆ తర్వాత ఈ పిండి దీపారాధన ఏం చేయాలని కొంతమందికి బాగా డౌటుంటుంది. ఆవులుంటే ఆవులకు వేస్తాము. ఎందుకంటే ఈ మధ్య అన్ని రంగులతో కలిసొచ్చిన కుంకుమలు ఆవులకెయ్యొద్దని వాళ్ళు కూడా గుళ్ళో చెప్తున్నారండి. ఇలా ఏదన్నా మట్టి దాంట్లో మనం మేడ మీద ఉంచుకుంటే అందులో వేసుకుంటే చీమలు